పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు సడన్ బ్రేక్ పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం సబ్ ఆర్టీఓ ఉత్తర్వులు జారీ చేశారు. వీకెండ్ కావడంతో ఎంతో ఇష్టంగా అందరూ కూడా పాపికొండల పర్యాటక ప్రాంతానికి వెళుతూ ఉంటారు. విహారయాత్రకు సుమారుగా 700 టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. టూరిస్టులు పోలవరం బోటింగ్ పాయింట్కు చేరుకోవడంతోనే విహారయాత్ర నిలిపివేస్తున్నట్లు బోటు యజమానులు టూరిస్టులకు తెలిపారు. దీంతో వాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు. నెక్స్ట్ ఆదేశాలు వచ్చే వరకు పాపికొండల పర్యాటకం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇక పాపికొండల టూర్ను కొంతకాలం పాటు అధికారులు నిలిపివేశారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే వాతావరణం అనుకూలించలేకపోవడంతో తాత్కాలికంగా రెవెన్యూ శాఖ అధికారులు అయితే మాత్రం బ్రేక్ వేశారు. అయితే దీనికి సంబంధించి అంటే భద్రాచలం నుంచి పాపికొండల వైపు ఈ పర్యాటకానికి సంబంధించి విఆర్పురం పోచవరం దగ్గర నుంచి బయలుదేరి పాపికొండల వరకు కూడా గోదావరి నదిపై పర్యాటక విహారయాత్ర అయితే మాత్రం కొనసాగనుంది. అయితే ఈ రోజు వీకెండ్ కావడంతో సుమారుగా 700 మంది ఆన్లైన్ లో టికెట్లు కొనుక్కుని విహారయాత్ర కోసం ఆ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం వాతావరణం అనుకూలించలేని కారణంగా పర్యాటకుల భద్రత నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పర్యాటకం జరగకూడదని చెప్పి బ్రేక్ అయితే వేశారు. అదే నేపథ్యంలో బోటు యజమానుల దగ్గర నుంచి ప్రయాణికులందరూ కూడా దానికి సంబంధించి ఆన్లైన్ లో కొనుక్కున్న టికెట్లకు సంబంధించి రుసుము కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా అయితే పర్యాటకుల సురక్షితాన్ని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించలేని నేపథ్యంలో పర్యాటకాన్ని రద్దు చేస్తున్నట్టయితే రెవెన్యూ శాఖ అధికారులు అయితే తెలిపారు. దాన్ని ఎన్ని రోజులు ఉంటుందనే అంశం అయితే మొత్తం ఆ వాతావరణాన్ని బట్టి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, ఏదేమైనప్పటికీ కూడా ఈ పాపికొండల పర్యాటకకు సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పాలి. ఇదే విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు భద్రాచలం నుంచి పాపికొండల వైపు వచ్చే పర్యాటకం అయితే బ్రేక్ పడింది. అదే విధంగా ఇటు మనం చూసుకుంటే కనుక రంపచోడవరం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల పర్యాటకం అయితే మాత్రం గత 10 రోజుల నుంచి కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అది ఎందువల్లంటే బోట్లకు సంబంధించి సరైన భద్రత లేని నేపథ్యంలో గతంలో అంటే గోదావరి మధ్యలో ఒక బోట్ ఆగిపోయిన నేపథ్యంలో మిగిలిన బోట్లన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత పర్యాటకాన్ని కొనసాగించాలని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్పారు. అదే నేపథ్యంలో ఇటు పాపికొండల వైపు వెళ్లే పర్యాటకం కూడా రద్దయింది. అదే విధంగా ఈ రోజు అయితే మాత్రం ఇటు పోచవరం నుంచి పాపికొండలు అంటే భద్రాచలం వైపు నుంచి ఇటు పాపికొండలు వచ్చే వైపు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడిందని కూడా మనం చెప్పాలి. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.